హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి తూర్పు వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. అక్కడ నేను ఇంకా తెచ్చుకున్న కానించి నేను అలాగా కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టుకొని ఇవి బాగా ఆరిన తర్వాత చక్కగా ఇలా ముక్కల కింద చేసేసి పసుపు పట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం మళ్ళీ ఇంకో రౌండ్ పట్టి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం కొంచెంగా పట్టుకోవాలంటే ఒకేసారి వేసుకోకూడదు. పసుపు అనేది నలగదు సరిగ్గా. ఆ కొమ్ముల వల్ల ఏంటంటే మిక్సీ బ్లేడ్లు అనేది మాత్రం విరిగిపోద్ది. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిది ఈ పసుపు అనేది. మనం బయట కొనుక్కునే కన్నా మీకు ఎక్కడైనా సరే మీకు ఇలాగ చేసుకోవాలనుకుంటే విడిగా చిల్లర కొట్లు అమ్ముతారండి పసుపు కొమ్ములు. అలా తెచ్చుకొని ఎండలో పెట్టుకున్నాక ఒకసారి ఇలా దంచుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అలా మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసి పెట్టుకోండి. ఒక డబ్బాలో వేసుకోండి. చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది హెల్తీకి మంచిది. కూరల్లో కూడా చాలా కూర కూడా చాలా రంగు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇలాగే తయారు చేసుకున్నానండి. ఎప్పుడు కూడా కొన్నా నేను. దేవుడి మూలకు మాత్రం కూడా ఇలా తెప్పించుకుంటా. ఎప్పుడైనా పరిస్థితుల్లో లేకపోతేనే తెప్పించుకుంటాను. కానీ నేను ఎప్పుడు మాత్రం ఇలాగే చేసుకుంటాను. పసుపు ఎప్పుడు నేచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో లింక్ కింద ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చివరిదా చూడండి ఫ్రెండ్స్. బాయ్.